కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము యుద్ధములు కూడా రెండవ రాకడకు సూచన అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుండి ధ్యానిస్తున్నాం. ఇది 5వ ఎపిసోడు. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమాలు కూడా మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క అంశం మీద ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ సంవత్సరంలో ఆఖరి నెలలో ప్రవేశపెట్టారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఉచితమైన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోతైన మర్మాలు అర్థం చేసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా మీరు దీవించవలసిందని, ఈ విషయాలు మేము నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ మీరు అక్కడ కొరకు సిద్ధపడే కృప మాకు అనుగ్రహించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, యుద్ధములు కూడా రెండవ రాకడకు సూచన. ఈ విషయాన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. ఈ దినాన్న కోరేషు రాజు జీవితంలో జరిగిన విషయాలు, కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు శిష్యులకి ఎంతో విపులంగా చెప్పారు. రెండవ రాకడకు ముందు అనేకమైన యుద్ధాలు వస్తాయి. జనముల మీదకి జనములు, రాజ్యము మీదకి రాజ్యము వస్తాయని ప్రభు చెప్పారు. అనగా యుద్ధాలు వస్తాయని ప్రభు చెప్పారు. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 24:7 గమనించాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ఏ ప్రవచనమైనా సరే ఖచ్చితంగా 100% నెరవేరుతుంది. యెషయా గ్రంథం 45:1 గమనించినట్లయితే ప్రభు ఈ విధంగా సెలవిచ్చారు. కోరేషు నేను అభిషేకించిన వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క కుడి చేతిని నేను పట్టుకుని నేను నడిపిస్తాను. తను అనగా కోరేషు అనేక రాజ్యాల్ని తను స్వాధీనం చేసుకుని వాటిని పాలన చేస్తాడు అని చెప్పబడ్డది. కోరేష్ అనే పేరుకు అర్థం ఏమిటంటే సూర్యుడు. మరొక అర్థం కూడా ఉన్నది, సింహాసనమునకు వారసుడు అని ఆయన యొక్క పేరుకు అర్థము. ఈ యొక్క కోరేషు ఒక రాజుగారి కుమారుడు. తండ్రి పేరు క్యాంబైసిస్ 1. ఆయన యొక్క తల్లి పేరు మండేన్. తన యొక్క తల్లి ఒక రాజుగారి కుమార్తె. రాజుగారి పేరు ఎస్టేజియస్. ఆయన మాదీయుడు. ఆయనకున్న కుమార్తె పేరు మండేను. తన్ని ఆయన ప్రక్క రాజ్యంలో ఉన్న ఆ రాజుకు క్యాంబైసిస్ గారికి ఇచ్చి వివాహం చేశాడు. అంతవరకు చాలా బాగుంది. అయితే ఆ కాలంలో మాదీయులకు రాజు అయిన ఎస్టేజియస్ రాజుగారికి ఒక కల వచ్చింది. తన యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనగా మనవుడి మీద ఒక కల వచ్చింది. ఈ కళకు అర్థం ఏమిటి అని ఆయన దగ్గర పనిచేసే ఆ యొక్క జ్యోతిష్కులు, శకునాలు చెప్పేవారు, మంత్రాలు చేసేవారు, సోది చెప్పేవారు, వారందరిని కూడా ఆయన పిలిచాడు. పిలిస్తే మనకి చరిత్రకారుడు హెరోడోటస్ అని గ్రీకు చరిత్రకారుడు, ఆయన ఈ వివరాలు రాశారు మనకి. ఆ జ్ఞానులు, ఆ మాదీయుల దేశంలో ఉన్న ఆ జ్ఞానులు, శాస్త్రులు, ఆ జ్ఞానులు, ఆ మంత్రగాళ్ళు, ఆ సోది చెప్పేవారు, వారందరూ కూడా ఏం చెప్పారంటే, మీ కుమార్తెకు జన్మించే ఆ బాలుడు అనగా మీ మనవడు మిమ్మల్ని ఈ యొక్క సింహాసనం నుంచి తొలగించేస్తాడు, అనగా ఈ పదవి మీకు లేకుండా చేసేస్తాడు, మీ రాజ్యాన్ని తను తీసేసుకుంటాడు అని చెప్పారు. అనేటప్పటికీ ఈ యొక్క రాజుగారికి సంతోషించడానికి బదులు, నా కుమార్తెకు ఒక కొడుకు పుట్టాడని సంతోషించి, మనవడు పుట్టాడని సంతోషించడానికి బదులు ఎస్టేజియస్ రాజుగారు ఎంతో భయపడిపోయాడు. దేనికి? నా రాజ్యాన్ని ఈ పుట్టిన ఈ మనముడు తీసేసుకుంటాడా అనేసి వెంటనే తనకు దగ్గరగా ఆ రాజుగారికి నమ్మకస్తులైన కొంతమంది సేవకులు ఉన్నారు. వారికి రహస్యంగా ఈ బాలుని తీసుకెళ్ళి అరణ్యంలో విడిచిపెట్టి వచ్చేయండి అన్నాడు. మరి అరణ్యంలో విడిచిపెట్టేస్తే ఎవరు చూస్తారా బాలుని? అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి. చిరుతపులులు, పులులు, సింహాలు, రకరకాల క్రూర మృగాలు ఉంటాయి. అవి ఈ బాలుని తినేస్తాయి. అప్పుడు ఈ బాలుడు లేకపోయినట్లయితే ఇక నా రాజ్యానికి డోకా లేదు అన్నట్లుగా చూచారా, సొంత తాత, సొంత రక్త సంబంధమే అయినప్పటికీ ఆ విధంగా చేశాడు ఆ రాజుగారి చరిత్ర ప్రకారంగా. అనగా ప్రియ సోదరి సోదరులారా, ఒక విషయాన్ని మనం గుర్తించాలి. అదేమిటంటే పదవులు, అధికారం, డబ్బు ఇవన్నీ కూడా చాలా చెడ్డవి. తన సొంత వాణ్ణే, తన సొంత
కుమార్తె యొక్క కొడుకు. ఆ మనవణ్ణే హతం చేసేయాలనుకున్నాడు. కనుక ఈ లోకంలో మనం అనేక సందర్భాల్లో గమనిస్తున్నాం. ఆ బంగారం, ఆ డబ్బు, ఈ పదవులు, అధికారం, వీటి కొరకు చాలా మంది ఎంతో ప్రోకలాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో దారుణమైన కార్యాలు చేస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, కొంతమంది ఆ డబ్బు, ఆ బంగారం కావాలని దొంగతనం చేస్తున్నారు, లేకపోతే మోసం చేసేస్తున్నారు. ఇక చివరగా ఆ డబ్బు కొరకు, బంగారం కొరకు, కొన్నిసార్లు అధికారం కొరకు, పదవి కొరకు ఇతరుల్ని హతం చేసేస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఈ డబ్బు కొరకు, పదవుల కొరకు, ఆస్తి కొరకు అలాంటి దుర్మార్గ కార్యాలు చేస్తున్నామా? మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏమిటి? ఈ లోకంలో ఉన్న డబ్బు, బంగారం, ఆస్తులు, ఈ భూములు, ఈ పదవులు, ఈ అధికారాలు శాశ్వతమా? ఎవరికైనా ఇవి శాశ్వతంగా ఉంటాయా? ఇవి కలకాలం ఉంటాయా మనకి? కానే కాదు, కొంతకాలమే. తర్వాత ఎంత గొప్ప రాజైనా, ఎంత గొప్పవారైనా ఈ లోకాన్ని విడిచిపెట్టేయాల అనగా మరణం వస్తుంది. దానిని గుర్తించట్లేదు మనలో చాలా మంది. అయితే అన్యజనులు ఈ విధంగా చేస్తున్నారు అనుకుంటున్నాం. అయితే చాలా విచారం ఏంటంటే, విశ్వాసులు కూడా ఇటువంటి దారుణమైన కార్యాలు చేస్తున్నారు. ఆ యొక్క డబ్బు కొరకు, పదవి కొరకు, ఆ భూమి కొరకు రకరకాలైన అనేకమైన దారుణమైన కార్యాలు చేస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, సంఘాల్లో, సంఘ సంస్థల్లో అనేక మంది ఈ విధమైన సంఘాల్లో, సంఘ సంస్థల్లో కూడా ప్రియ సోదరి సోదరులారా, అధికారం కొరకు, పదవి కొరకు, డబ్బు కొరకు ఆ కానుకలు, దశంభాగాలు వారి చేతిలో ఉంచుకుని పెత్తనం చెలాయించాలని అనేక మంది దారుణమైన కార్యాలు చేస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారా, అటువంటి స్థితి మనలో ఉన్నట్లయితే మనం మారు మనసు పొంది మనము ఆ దుర్మార్గ కార్యాలను విడిచిపెట్టాల. కారణం ఏంటి? అలాంటి దుర్మార్గ కార్యాలు, దుష్ట కార్యాలు ఎవరైతే చేస్తున్నారో వారు పరలోకానికి వెళ్ళలేరు. అయితే ప్రియ సోదరి సోదరులారా, రాజుగారు ఆజ్ఞ చేశారు కనుక ఎస్టేజియస్ రాజుగారు ఆయన తనకు నమ్మకంగా ఉన్న ఆ సేవకుల్ని ఈ బాలుని తీసుకెళ్లి ఆ అరణ్యంలో హతం చేసేయమని పంపించారు. అయితే తీసుకువెళ్ళిన వారు అన్యులైనప్పటికీ వారికి మనస్సాక్షి గద్దించింది. ఇంత చక్కని బాలుని దేని కొరకు హతం చేసేయాల అని వారి మనస్సాక్షి గద్దించింది. వారికి చేతులు రాలేదు ఆ యొక్క ఘోరకార్యం చేయడానికి, ఆ బాలుని సంహరించడానికి. కనుక ఆ అరణ్యంలోకి వెళ్తే అక్కడ కొంతమంది వారు గొర్రెల కాపరులు గొర్రెలను కాసుకుంటున్నారు. వారికి ఇచ్చేసి ఈ బాలుని మీరు చూసుకోండి, ఈ బాలుని మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పేసి వచ్చేశారు. ఆ యొక్క గొర్రెల కాపరులు కూడా ఆ బాలుని చక్కగా సాకారు, చక్కగా చూచుకున్నారు, పెంచారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలన్నీ కూడా గ్రీకు చరిత్రకారుడైన హెరోడోటస్ అనే వ్యక్తి రాసిన చరిత్రలో ఈ సంఘటనలు ఉన్నవి. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క బాలుడు దినదినం కూడా పెరుగుతున్నాడు. అప్పుడు ఈ బాలుని యొక్క తండ్రి, ఆయన తండ్రి రాజుగారు, ఆ పొరుగు దేశానికి ఆ ప్రక్కనే ఉన్న పారసీకులు రాజు అయిన ఆ తల్లి, వీరిద్దరు కూడా ఎంతో ఆవేదనతో ఆ కుమారుడు ఏమైపోయాడని వారు వెతకటం ప్రారంభించారు. అయితే అదృష్టవశాత్తు వారు అడవిలో ఈ బాలుని గొర్రెల కాపర్లు వారి దగ్గర ఉన్నాడని కాస్త వారికి విషయాలు తెలిసి ఆ తల్లిదండ్రులు వెళ్ళి వారి కుమారుడును తీసుకుని ఆ గొర్రెల కాపర్ల దగ్గర నుంచి ఇంటికి వచ్చి ఆ బాలుడికి కోరేషు అని పేరు పెట్టారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ కోరేషు అనే పేరు ఆయన పుట్టక ముందే 150 సంవత్సరాలు, 150 సంవత్సరాలు, 150 years ముందే ప్రవక్త అయిన యెషయా గారు ప్రవచించారు. అప్పటికి కోరేషు రాజు కానీ లేకపోయినట్లయితే ఆయన తండ్రి అయిన క్యాంబైసిస్ వారిద్దరూ కూడా జన్మించలేదు. ఇంకా అంత ముందుగానే ఆయన ప్రవచనాలు చెప్పేశారు. 150 సంవత్సరాల ముందే ప్రవచనం చెప్పి పేరుతో సహా, కోరేషు అని పేరుతో సహా. చరిత్ర మనకు చెప్తున్నది ఏంటంటే, ఈ కోరేషు క్రీస్తు పూర్వం 585 సంవత్సరంలో జన్మించాడని చరిత్రకారులు చెప్తున్నారు. అయితే చూడండి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు సింహాసనాసీనుడు, దేవునికి సమస్తం కూడా తెలుసు. జరిగిపోయిన విషయాలు దాన్ని పాస్ట్ అంటున్నాం, జరుగుతున్న విషయాలు ప్రజెంట్ అంటున్నాం, జరగబోయే విషయాలు ఫ్యూచర్ అంటున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు, ఇంగ్లీష్లో పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అంటున్నాం. ఇవన్నీ కూడా దేవునికే తెలుసు. బైబిల్ గ్రంథం చెప్తున్న దేవునికే తెలుసు. ఇక ఎవరికీ కూడా అంతుపట్టని విషయాలు మానవులకి ఎవరికీ కూడా తెలియదు. అయితే దేవునికి సమస్తం కూడా అక్షరాలా తెలుసు. కారణం ఆయనే సమస్తాన్ని కూడా నడిపిస్తున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుడు యెషయా ప్రవక్త గారికి ఈ విషయాలు తెలియజేశారు.
పేరును కూడా చెప్పించేశారు కోరేష్ అని. అయితే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా అన్యుడైన ఒకే ఒక వ్యక్తి రాజు గురించి పేరుతో సహా చెప్పించేశారు. యెషయా గ్రంథం 45 అధ్యాయం మొదటి 5 వచనాల్లో. బైబిల్ గ్రంథంలో ఇంకా కొంతమంది రాజుల గురించి, అన్యులైన రాజుల గురించి చెప్పబడ్డది. ఉదాహరణకు అలెగ్జాండర్ ద గ్రేట్, అలాగే జూలియస్ సీజర్ గారు, అదే రీతిగా సీజర్ అగస్టస్ గారు, అనేక మంది ఉన్నారు. మచ్చుకు ఉదాహరణ కొన్ని చెప్తున్నాను అంతే. వారి గురించి చెప్పబడ్డది. అలెగ్జాండర్ గారు కానీ, జూలియస్ సీజర్ గారు కానీ, సీజర్ అగస్టస్ గారు కానీ వారి గురించి చెప్పబడ్డది. కానీ వారి పేర్లు చెప్పబడలేదు. వారు ఏం చేస్తారు, వారు ఎక్కడ ఉంటారు, ఏ విధంగా చేస్తారనే విషయాలు దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అయితే ప్రత్యేకత ఏమిటంటే బైబిల్ అంతట్లో కూడా పేరుతో ఒక అన్యుడి గురించి చెప్పబడ్డది ఈ కోరేషు గురించి. ప్రభువారు అన్నారు, కోరేషు నా గొర్రెల మంద కాపరి అయినా అన్నారు. ఈ విషయాన్ని మనం యెషయా గ్రంథం 44 అధ్యాయం 28వ వచనం నుంచి గమనిస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఆ కాలంలో బబులోను ప్రపంచమంతటికి కూడా రాజధాని. బబులోన్ లాంటి అందమైన, బబులోన్ లాంటి విశాలమైన నగరం ఇక ప్రపంచంలో ఏది లేదు ఆ రోజుల్లో. ఈ బబులోన్ నగరానికి పెద్ద పెద్ద కోట గోడలు ఉన్నాయి. ఎంత ఎత్తు అంటే హెరోడోటస్ అనే చరిత్రకారుడు రాసింది ఏమిటంటే 300 అడుగులు ఎత్తు, చుట్టూ కూడా కోట గోడ, 80 అడుగులు వెడల్పేకంగా. దాంతోపాటు ఆ గోడ వెలుపల లోతుగా వెడల్పుగా ఆయన కందకం అంటున్నాం మనం, ఇంగ్లీష్లో మోట్ అంటారు, కందకం తవ్వించేశాడు. కందకం అంటే పెద్ద కాలం అనమాట. దాని నిండా కూడా ప్రక్కనే కదా ఉన్నది యూఫ్రటీస్ నది, దాన్ని కనెక్ట్ చేసేశారు. ఆ నదిలో నుంచి ఎప్పుడు కూడా దీనిలో నిండుగా నీరు ఉంటుంది. దానితో పాటు ఏ శత్రువులు కూడా ఆ కోట గోడ దగ్గరికి చేరకుండా ఈ చుట్టూ ఉన్న ఆ వెడల్పైన లోతైన కందకం, దాన్నే కాలం అని కూడా అంటున్నారు. దానిలో మొసళ్ళు వేయించారు రాజుగారు, నెబుకద్నెజర్ రాజుగారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మొసళ్ళు ఉన్నట్లయితే ఎవరైనా సరే సాహసంతో ఈ కాలువ ఈదుకుంటూ వెళ్ళి అప్పుడు ఆ పెద్ద గోడ 300 అడుగులు ఎత్తున్న ఆ గోడను ఎక్కేద్దామని దగ్గరికి వెళ్తే ఈ మధ్యలో ఏమైపోతారు, దాని నిండా మొసళ్ళు ఉన్నాయి కనుక ఏదో ఒక మొసలి ఆ వ్యక్తిని చంపుకొని తినేస్తుంది. కనుక ఎవ్వరు కూడా సాహసం చేయట్లేదు. ఎవరు కూడా జయించలేనంత బలమైన కోట బబులోను నగరం. దానికి ప్రధానమైన ద్వారం అనగా మెయిన్ గేట్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, ఆ యొక్క ప్రాముఖ్యమైన గేటు, మొదటి వారికున్న ప్రధానమైన ఆ గేటు, ఆ గుమ్ము, దాని పేరు ఇస్టార్ గేట్ అంటున్నారు. దానితో పాటు బబులోనుకు మరొక 7 గేట్లు అనగా మొత్తం 8 గేట్లు ఉన్నాయి ఏకంగా దానిలో ప్రవేశించడానికి. అయితే చూడండి ప్రభువారు ఏమంటున్నారు, యెషయా గ్రంథం 45 అధ్యాయం 2వ వచనం. ప్రభువారు అంటున్నారు, నేను ఆ యొక్క ఇత్తడి గేట్లను విరగొట్టేస్తాను, నేను ఆ ఇనుప కమ్మెలు, ఇనుప కడ్డీలు వాటిని విరగొట్టేస్తాను. దేనికి? ఈ కోరేషుకు అడ్డం లేకుండా, కోరేషుకు అడ్డం లేకుండా ఆ ద్వారాలన్నీ కూడా నేను తెరుస్తాను. వారికి, కోరేషుకు తన సైన్యానికి నేను ద్వారాలు తెరుస్తాను అని చెప్పారు. ప్రియ సోదరి సోదరులారా, మాదీయులు పారసీకులు వీరిద్దరు కలిసి, వీరు ఒక కోలిషన్ గవర్నమెంట్ అంటున్నాం, సంకీర్ణ ప్రభుత్వం అనమాట. వారు వచ్చి ఈ బబులోను నగరం చుట్టూ కూడా ముట్టడి వేసేసినట్లుగా చరిత్ర చెప్తుంది. దీన్ని ఇంగ్లీష్లో సీజ్ అంటున్నారు. ముట్టడి వేసేశారు. క్రీస్తుపూర్వం 539 సంవత్సరంలో వారు ముట్టడి వేసేశారు. అప్పుడు వారు ఒక పథకం వేశారు. అదేమిటంటే ఈ బబులోనీయులు పండగ జరుపుకుంటారు. ఆ పండగ రోజున వీరందరూ కూడా ఆ సంతోషంగా పండగలు చేసుకుంటారు కాబట్టి మనం ఆ రోజున ఈ బబులోను నగరంలో ప్రవేశిద్దామని వారు పథకం వేసేశారు. వారి యొక్క పథకం ప్రకారంగానే మనకి చరిత్ర ఏం చెప్తుందంటే, ఈ యొక్క పారసీకులు, మాదీయులు వారి సైన్యాలు ఈ బబులోనుకు ఒక 20 కిలోమీటర్లు అనగా 15 మైళ్ళు దూరంలో ఆ యూఫ్రటీస్ నదికున్న ఆ గట్టును వారు తవ్వేశారు. తవ్వేసి దాని ప్రక్కనే పెద్ద పెద్ద లోయల్లాగా పెద్ద పెద్ద వారు గోతులు తవ్వేశారు. ఎప్పుడైతే ఆ యొక్క నది గట్టును వారు తవ్వేశారో ఆ నదిలో నుంచి వచ్చే నీరంతా కూడా పల్లపు ప్రాంతాలకి, ఆ యొక్క లోయల్లోకి వారు ఎన్నో దినాల నుంచి పెద్ద పెద్ద గోతులు తవ్వేశారు, వాటిలోకి నీరు వెళ్ళిపోతుంది. అనగా ఈ యొక్క నదీ ప్రవాహం, ఈ విషయాలు అక్టోబర్ 12వ తారీఖున జరిగిందని చరిత్రకారులు అంటున్నారు. అప్పటికి దాదాపుగా
10 నుంచి 12 అడుగుల లోతు నీరు ఉండాలా. కానీ ఎప్పుడైతే శత్రువులు యూఫ్రటీస్ నదిలో ఆ నీరు ప్రవహించకుండా ఆ ప్రక్కకు మలిచేశారో ఆ నీటిని, ఈ యొక్క నదీ ప్రవాహం తగ్గిపోవటం ప్రారంభించింది. ప్రజలందరూ కూడా ఆ పండగ హడావుడిలో ఉన్నారు. ఎవ్వరు కూడా దీనిని గుర్తించలేదు. నీరు తగ్గిపోతుంది ఏంటి, ఏం జరుగుతుందని వారు గుర్తించలేదు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ బబులోనుకున్న ప్రధానమైన గేటు, మెయిన్ గేట్ని వారు కాను శత్రు సైన్యం చుట్టూ కూడా ముట్టడి వేసేశారు కనుక ఆ గేటు తీయటం లేదు. అయితే వీరికి నీరు అవన్నీ కూడా కావాలి కనుక ఆ యొక్క వెనుక భాగాన్ని ఉన్న గేట్లని వారు రోజంతా తెరిచి పగలు, సాయంత్రం అయ్యేటప్పటికి వాటిని మూసేసేవారు. దానికి కాపలా వారిని కూడా పెట్టారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ వేళ పండగ కనుక ఆ కాపలా ఉన్నవారు కూడా, వాచ్మెన్ కూడా ఏం చేశారు, వారు పండగ కనుక, పండగ అంటే వారి ఉద్దేశంలో ఏమిటి, ఖచ్చితంగా మంచి భోజనం ఉండాలా, సారాయి త్రాగేయాలా. ఈ యొక్క సారాయే ఈ బబులోని యొక్క కొంప ముంచేసింది. యెషయా గ్రంథం 45:1 గమనించినట్లయితే ఆ గేట్లు, ఆ యొక్క గుమ్మాలు మూయబడవు, అవి తెరిసే ఉంటాయని యెషయా ప్రవక్త గారు 150 సంవత్సరాలకు ముందే, అప్పటికి కోరేషు రాజు గారు జన్మించలేదు, ఇంకా వాళ్ళ తండ్రి కూడా పుట్టలేదు, అప్పుడే చెప్పేశారు ఆయన. అయితే ప్రియ సోదరి సోదరులారు చూచారా, పండగ గురించి అక్కడున్న రాజుతో పాటు సామాన్యులు, ఆ యొక్క కాపలావారు అందరూ కూడా ఫుల్గా సారాయి త్రాగేశారు. ఏం జరుగుతుందో వారు గుర్తించలేదు. అప్పుడు ఈ మాదీయులు, పారసీకుల యొక్క సైన్యాలు మధ్యరాత్రిలో, అప్పటికి చరిత్ర చెప్పేది ఏమిటంటే మోకాళ్ళ లోతుకు వచ్చేసిందంటే నీరు తగ్గిపోయింది ప్రవాహం. వారు నడిచి వచ్చేశారు, వారు సిద్ధపడే వచ్చారు. అక్కడ ఇత్తడి గేట్లు ఉంటాయి, ఇనుప కడ్డీలు ఉంటాయి, అక్కడ వాటన్నిటిని కూడా కోసేద్దాం, వాటిని విరగొట్టేద్దామని సిద్ధపడి వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఆశ్చర్యపోయారు. అదేమిటంటే ఆ గేట్లన్నీ కూడా తెరిచే ఉన్న, ఎవరు మూయలేదు వాటిని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చరిత్ర చెప్పేది ఏంటంటే కాపలా వారు కూడా త్రాగేసి ఆ గేటు దగ్గరే పడిపోయి ఉన్నారని చరిత్ర చెప్తుంది మనకి. కనుకనే బైబిల్ గ్రంథంలో మనకి ఈ యొక్క సారాయిని గురించి హెచ్చరిక చేస్తూ, అది ఒక విషసర్పం లాంటిది, దాని జోలికి వెళ్ళొద్దు, దాని దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ విషసర్పం, ఆ పాము ఏ రీతిగా కాటు వేసి చంపేస్తుందో అలాగే ఈ సారా అనేది మిమ్మల్ని హతం చేసేస్తుంది అని హెచ్చరిక చేశారు. ఇది సామెతల గ్రంథం, ఈ విషయం సామెతలు 23:32లో. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం కూడా నేర్చుకోవాలి. దాని జోలికి వెళ్ళదు, దగ్గరికి వెళ్ళదు. కారణం ఏంటంటే బైబిల్ గ్రంథం ఎంతో విపులంగా చెప్తుంది మనకి, త్రాగబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:10 ఈ విషయం మనం గమనిస్తున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనలో ఎవరికైనా అటువంటి బలహీనత ఉన్నట్లయితే దాన్ని వెంటనే విడిచిపెట్టాలి. కారణం అది మన ఇల్లు ఒళ్ళు అంతా గొల్ల చేసేస్తుంది, మన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా నాశనం చేసేస్తుంది. పరలోకం వెళ్ళటానికి అర్హత ఉండదు కాదు త్రాగుబోతులకి. ఇదంతా కూడా సాతాను కుయుక్తితో చేస్తూ, సాతాను చేస్తున్న మోసం ఇది. అయితే ప్రియ సోదరి సోదరులారా, పండగ కాలం దగ్గరికి వస్తుంది. అనేక మంది సంఘాల్లో కూడా చాలా విచారం ఏంటంటే, అది క్రిస్మస్ పండుగ అయినా, క్రొత్త సంవత్సరం పండుగ అయినా, అనేక మంది యువకులు, అనేక మంది పెద్దవారు కూడా ఈ యొక్క సారాయిని సేవించి వారు ఒకరినొకరు తిట్టుకోవటం, కొన్ని చోట్ల కొట్లాటకు వెళ్ళటం, చాలా భయంకరమైన సాతాను ఎంతో అలజడి సృష్టిస్తున్నాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు సాతాను సంతోషిస్తున్నాడు. కారణం ఈ సారాయిని పట్టించేసి ప్రజలకి సాతాను ఎంతో సంతోషిస్తున్నాడు. కారణం దానివల్ల ఎంతో గలిబిలి వచ్చేస్తుంది ఆ పండగల్లో కూడా. కొన్ని సందర్భాల్లో ఆ పండగలో కొట్లాటలు జరిగి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళిన సంఘటనలు అక్కడక్కడ ఉంటున్నాయి. ప్రియ సోదరి సోదరులారా, కనుకనే మనం దాని యొక్క జవులకు వెళ్ళొద్దు, దగ్గరికి వెళ్ళొద్దు. కోరేషు మహారాజుగా ఆయన కిరీటం ధరించి సింహాసనం మీద కూర్చుని ఆయన పాలన చేశారు. అయితే ప్రియ సోదరి సోదరులారు, ఎప్పుడైతే రాజుగారు అయిపోయారో కోరేషు క్రీస్తుపూర్వం 538లో ఆయన సింహాసనం మీద కూర్చుని పాలన ప్రారంభించారని చరిత్ర చెప్తుంది. అప్పుడు ఆయనకు ప్రధానమంత్రిగా ప్రవక్త అయిన దానియేలు గారిని పెట్టుకున్నారు. ఆ దానియేలు గారు ఈ యొక్క యెషయా గ్రంథాన్ని తీసుకువెళ్ళి కోరేషు రాజుకు చూపించి, రాజా, మిమ్మల్ని గురించి మా ప్రవక్త ఈ విధంగా ప్రవచించారు చూడండి అని యెషయా గ్రంథం 45 వచనాలు కూడా చూపించారని చరిత్ర చెప్తుంది మనకి. ప్రియ సోదరి సోదరులారా, యెషయా గ్రంథం 45 వచనంలో
నీవు నన్ను ఎరుగకున్నాను, నేను నిన్ను పిలిచాను, నేను నిన్ను పట్టుకున్నాను అని ప్రభు చెప్తున్నారు. ఎవరి గురించి? కోరేషు గురించి. అయితే దానియేలు ప్రవక్త గారు యెషయా గ్రంథంలో ఉన్న విషయాలు కోరేషుకి చెప్పినప్పుడు కోరేషు రాజు గారు ఆశ్చర్యపడిపోయి ఆయన ఒక శాసనాన్ని వ్రాయించారు. ఈ యొక్క శాసనం గురించి ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 11 వచనాల్లో చదవండి. 1వ అధ్యాయంలో ఉన్నవి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన శాసనం చేసి, యెహోవా దేవుడు నాకు ఈ యొక్క రాజ్యాన్ని, ఈ భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ కూడా నాకు ఇచ్చారు. దానితో పాటు యెరూషలేములో ఆయన కొరకు ఒక మందిరాన్ని నిర్మించమని ప్రభువు నన్ను శాసించారు అని వ్రాయించారు. దానితో పాటు ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో గమనించినట్లయితే, ఎవరైనా సరే యూదులు మీరు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు, మీకు అనుమతి ఇస్తున్నాను. మీరు యెరూషలేము వెళ్ళి అక్కడ మరలా మీరు స్థిరపడి యెహోవా మందిరాన్ని మీరు నిర్మించండి అని ఆయన శాసనం చేసి అనుమతి ఇచ్చారు. అప్పటికి 70 సంవత్సరాల నుంచి బానిసలుగా ఉన్నారు యూదులు బబులోన్లో. అప్పుడు ఆ యూదుల యొక్క దేవాలయం, యెరూషలేములో ఉన్న యెహోవా దేవాలయానికి సంబంధించిన ఆ సువర్ణ దీపం, 7 సువర్ణ దీపాలు, దానికే 48 కేజీలు బంగారం వాడారని చరిత్ర చెప్తుంది మనకి. దానికి 48 కేజీలు బంగారం ఏకంగా వాడారు ఆ ఒక్క దీపస్తంభానికి. ఇలాంటివి అనేకమైన బంగారంతో చేసిన పాత్రలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా 5400 వెండి బంగారంతో చేసిన పాత్రలు ఉన్నాయి. 5400 ఏకంగా. అవన్నీ కూడా కోరేషు రాజు గారు బయటికి తీయించి ఏమైతే యెరూషలేము దేవాలయం నుంచి పట్టుకొచ్చారో అవన్నీ కూడా మరలా యూదులకి ఇచ్చేసి మీరు తీసుకువెళ్ళండి. దీంతోపాటు ఆయన సొంత డబ్బు కూడా కొంత ఇచ్చి మీరు వెళ్ళి యెహోవా మందిరాన్ని నిర్మించండి. కారణం ఆ యెహోవా దేవుడే నాకు ఈ రాజ్యాన్ని ఇచ్చారు, ఈ యొక్క పదవి ఇచ్చారు, అధికారం ఇచ్చారు అని వ్రాశారు. ఎంత గొప్ప విషయం చూడండి. అన్యుడైనప్పటికీ నిజ దేవుణ్ణి ఆయన తెలుసుకున్నాడు. అయితే ప్రియ సోదరి సోదరులారా, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనంలో కోరేషు నా యొక్క మంద కాపరి అనగా నా గొర్రెల కాపరి, ఆయన నా మందిరానికి పునాది వేస్తారు అని చెప్పబడ్డది. అనేక మంది యూదులు బబులోన్లో 70 సంవత్సరాల నుంచి ఉన్నారు. వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టేసి బబులోన్లో ఈ 70 సంవత్సరాల్లో వారు కొంతమంది తోటలు వేసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. అవన్నీ కూడా విడిచిపెట్టేసి వారికి అవకాశం వచ్చింది మరలా యెరూషలేము వెళ్ళిపోవటానికి. అనేక మంది వెళ్ళిపోయారు. రాజుగారు ఇచ్చిన డబ్బు, రాజుగారు మళ్ళీ వారికి తిరిగి ఇచ్చేసిన యెహోవా మందిరపు పరికరాలన్నీ కూడా తీసుకుని వచ్చేశారు. వారందరూ కలిసి రాజుగారు చెప్పినట్లుగానే దేవాలయానికి పునాది వేసినట్లుగా ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో గమనిస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఎంత మంచి పని చేశాడో చూడండి. ఈయన 70 సంవత్సరాలు దాసత్వంలో మగ్గిపోయిన వారికి ఆయన స్వతంత్రం ఇచ్చి వారికి మరలా అనుమతి ఇచ్చి మీరు వెళ్ళిపోండి, ఇష్టమైన వారు, బలవంతం ఏమీ లేదు, కావలసిన వాళ్ళు వెళ్ళిపోండి, వెళ్ళిపోయి మళ్ళీ మీరు అక్కడ స్థిరపడండి, అక్కడ దేవాలయం కట్టండి అని చెప్పారు. కోరేషు రాజు హ్యూమన్ రైట్స్ అంటున్నాం ఇంగ్లీష్లో. కోరేషు రాజు మానవ హక్కుల్ని ఎంతో ఆయన పాటించిన వ్యక్తి. ఎవరైతే ప్రజలు బాధింపబడ్డారో, బందీలుగా తీసుకొచ్చారో అంతకుముందు రాజుల కాలంలో, వారందరికీ కూడా విడుదల ఇచ్చేశాడు ఆయన. ఈ విషయాలన్నీ కూడా ఆయన పేరు మీద, కోరేషు రాజు పేరు మీద ఒక సిలిండరు దొరికింది. అది దాని మీద ఈ యొక్క విషయాలన్నీ కూడా హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కుల గురించి రాసి అందరికీ కూడా, మనుషులందరూ కూడా సమానులే, వారు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అని అనుమతి ఇచ్చినట్లుగా ఈ యొక్క సిలిండర్ మీద రాసున్నదనమాట. ఆ పూర్వకాలంలో ఉన్న రాత. ఇది 1879లో ఒక పురావస్తు శాస్త్రజ్ఞుడు హర్ముస్ రేజన్ అంటారు ఆయన పేరు. ఆయన బబులోన్లో తవ్వకాల్లో ఆయనకు దొరికింది. దాని ద్వారా కోరేషు ఎంత మంచివాడో, ఎంత జాలిగల హృదయమో, ఇతరుల పట్ల తన మతానికి తన భాషకు చెందకపోయినప్పటికీ మానవులందరికీ కూడా ఆయన ఎంతో దయ, ప్రేమ, కనికరం చూపించినట్లుగా మనకి వివరాలు ఉన్నాయి. అయితే ప్రియ సోదరి సోదరుడా, అన్యుడైనప్పటికీ కోరేషు దేవుని మందిరం కట్టడానికి ఎంత సహకరించారు. ఎవరైనా సరే బంగారం ఇస్తారా, వెండిస్తారా? తిరిగి 5400 ఏకంగా పరికరాలు, ఒట్టి దీపస్తంభమే 48 కేజీలు బంగారం, అవన్నీ కూడా తిరిగి ఇచ్చేశారు.
ఇవన్నీ కూడా 70 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా బబులోను ధనాగారంలో ఉంచారు. ఒకవేళ మన ఆలయాల్లో కూడా ఏదైనా కాస్త విలువైన ఆ వెండితో చేసిన ఏదైనా పువ్వులు పెట్టుకునేది ఉన్నట్లయితే కొంతకాలం తర్వాత అది మాయమైపోతుంది. ఎవరొకరు దాన్ని తీసుకువెళ్ళిపోతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, అన్యులైనప్పటికీ ఎంత నమ్మకంగా ఉన్నాడో చూడండి కోరేష్ రాజు గారు, తక్కిన వారందరూ కూడా. కనుక ప్రియ సోదరి సోదరులారా, కడవర కాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. నీవు కూడా ప్రియ సోదరి సోదరుడా, దేవుని మందిరం కట్టడానికి, దేవుని సంస్థను నిర్మించడానికి నీ వంతు సహకారం ఏం చేస్తున్నావు? నీవు దేవుని యేసుప్రభు ఆలయ నిర్మాణం కొరకు, లేకపోయినట్లయితే ఆయన మహిమ కొరకు ఏ కార్యం చేసినప్పటికీ మనమందరం కూడా కోరేషు వలె పెద్ద హృదయంతో మనం సహకరించి దాన్ని నిలపాల. కాను ప్రభు త్వరగా వస్తున్నారు. ఈ లోకంలోంచి ఏమీ పట్టుకెళ్ళిపోలేం మనం. కనుక కోరేషు యుద్ధం చేయనవసరం లేకుండానే అంత పెద్ద బబులోను సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసేసుకున్నాడు. యుద్ధం చేయలేదు. వట్టి ఆఖరు బబులోను రాజు అయిన బెల్షాజర్ని మాత్రం ఒక్కరినే చంపారు, కానీ ఇంకెవరిని కూడా వారు ఎవరికి హాని చేయలేదు. చూచారా, ఇదంతా దేనివల్ల జరిగింది? దేవుడు ముందుగానే ప్రవచనంలో చెప్పేశారు 150 సంవత్సరాల ముందు, కోరేషుకు నేను ఈ రాజ్యాలన్నీ కూడా కట్టపెడతాను, తనకు నేను ఐశ్వర్యం ఇస్తాను, ధననిధినిస్తాను అని చెప్పారు. అక్షరాల జరిగింది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మన కాలంలో జరుగుతున్న ప్రతి యుద్ధం కూడా రెండవ రాకడకు సూచన. కనుక భయంకరమైన దినాల్లో జీవిస్తున్నాం. మనం అవసరమైన ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుని మనము కూడా కోరేషులాగా పెద్ద మనసు, మంచి మనసు కలిగి ప్రభు సేవ కొరకు, ఆయన మందిరాన్ని ఎక్కడైనా నిర్మించాలంటే దాని కొరకు మనం చేయగలిగినంతా చేసి ప్రభువుకు మహిమకరంగా జీవిద్దాం. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 5వ ఎపిసోడ్ ముగిస్తాను. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమాల్లో కూడా యుద్ధమును గురించి మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అంత పెద్ద సామ్రాజ్యం, లోకం అంతటిని పరిపాలించిన బబులోనును యుద్ధం ఏమీ అవసరం లేకుండా స్వాధీనం చేసుకున్నాడు తండ్రి కోరేషు, తన యొక్క సైన్యము. పరిశుద్ధ, ఈ కడవరకాల చివరి దినాల్లో మేము జీవిస్తున్నాం. నేను నమ్మిన ప్రతి వారిని మీరు ఆశీర్వదించి మా పైకి ఏ రీతిగా సాతాను రకరకాల ఆయుధాలు ప్రయోగించినప్పటికీ, ఎటువంటి అశాంతి తెచ్చినప్పటికీ దానిలో నుంచి మమ్మల్ని గట్టెక్కించి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి నీ కృప దయచేసి త్వరలో మీరు వస్తున్నారు. మీ రాజ్యంలో ఎత్తబడి ఆ జనాంగంలో మేమందరం ఉండే కృప మాకు అనుగ్రహించమని, ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వండి. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ నన్ను సంప్రదించండి. మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాం. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.